చూడాలి, అక్కడ నేను నివసిస్తాను. ఆ మాటలు ఎన్నిసార్లు చదువుతాను. ఈ వాక్యం చదివినప్పుడు కృంగిన వేళ ధైర్యం తెచ్చిన వాక్యం ఇది. ఏమిటో తెలుసా? నేను నీ యందు అసహ్యపడను. మన వాళ్ళు కొన్నిసార్లు మనల్ని చూస్తే అసహ్యపడతారు. 4 రోజులు మంచిగా ఉంటారు, 4 రోజులు అనుకూలంగా మాట్లాడతారు, పొగుడుతారు, మర్యాదలు చేస్తారు, అన్ని రకాల సదుపాయాలు చేస్తారు. వాళ్ళ కడుపు మండగాని మన మీద అసహ్యం పెంచుకున్నారంటే అదే నడుతం మన గురించి చెడ్డగా చెప్పడం మొదలు పెడతారు. ఈ రోజున మనుషుల గురించి ఆలోచించబాకండి. మనుషులు అటైనా ఇటైనా మాట్లాడగలిగిన వారు. నా దేవుడే నిన్ను చూసి అంటాడు, నీ యందు నేను అసహ్యపడను. నీ కుటుంబాన్ని చూసి నేను అసహ్యపడను. నువ్వు గతంలో నడిచిన నడకను చూసి నేను అసహ్యపడను. నేనెవరినో తెలుసా? నిత్యముగా నీతో నడవడానికి ఇష్టపడుతున్న దేవుడు. నేనెవరినో తెలుసా? నా మందిరం మీతో ఉంచబోతున్నాను. అన్నిటికంటే మీరు నాకు చేయగలిగింది ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. అందరూ ఆమేన్ చెప్పండి.